హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీరాంపురం కొండ నకరికల్లు దగ్గర అనమాట. ఈ కొండకి ఎలా పోవాలంటే ఒంగోలు నుంచి అయితే 100 కిలోమీటర్లు ఉంటుంది. 120 పిడుగురాళ్ళ దగ్గరలో ఉంటుంది. పిడుగురాళ్ళ నుంచి అద్దంకి వెళ్ళే రూట్లో 12 కిలోమీటర్ దూరంలో ఉంది. అయితే ఈ కొండకు ఉన్నంత గుర్తింపు ఏంటంటే వజ్రాలు దొరుకుతాయి అనేది ఉన్నది. వాస్తవం ఫ్రెండ్స్, వజ్రాలు అయితే దొరుకుతాయి. నేను చూశాను, నాకు కూడా ఒకటి దొరికింది. అయితే ఇక్కడ దొరికే వజ్రం ఎలా ఉంటుందంటే రౌండ్ బాలు, తెల్లగా, పైన మొత్తం వైట్గా మోసపోయి ఉంటుంది. పైన పాము మెలికలు లెక్క మెలికలు ఉంటాయి అన్నమాట. చిన్నవి దొరుకుతాయి. అయితే ఫస్ట్ దొరికింది స్టార్టింగ్లో అయితే చాలామందికి ఇక్కడ వజ్రాలు దొరికినాయి. అది కూడా కష్టపడకుండానే రోడ్డు మీదే దొరికినాయి. అయితే ఇక్కడ జేసీబీ మట్టి తీస్తుంటుంది అన్నమాట. మట్టి తీసి ఫ్లాట్లకు, రోడ్డుకు, లేదంటే రైల్వే గేట్లకు ఈ విధంగా ఉపయోగించడం జరిగింది. అయితే ఆ మట్టి తీసిన తర్వాత ఈ రాళ్ళు వర్షం పడితేనే కనిపిస్తాయి, లేదంటే కూర్చొని ఒక ఏరియాలో తవ్వుకుంటూ ఎత్తుక్కుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ కూర్చొని తవ్వాలంటే అంత ఇంట్రెస్ట్ రాదు. జేసీబీలు ఆల్రెడీ తవ్వినాయి మట్టిని, కాబట్టి ఆ మట్టిని ఎత్తుక్కుంటుంటారు. చాలామందికి కూడా వజ్రాలు దొరికాయి, కొంతమందికి దొరకలేదు. అయితే అసలు వజ్రాలు ఇక్కడ ఉన్నాయా లేవా అనేది చాలామంది డౌట్ అన్నమాట. కానీ వజ్రాలు ఉన్నాయి, నేను చూశాను. అయితే అరుదు, ఎవరో అదృష్టవంతులు, 100లో ఒకరు, 1000లో ఒకరు అంతే. ఇప్పుడు చూస్తున్నది ఆ కొండ అన్నమాట. శ్రీరాంపురం కొండ, త్రిపురాపురం కొండ కూడా అని అంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది అన్నమాట. ఇది సత్తెనపల్లి, గుంటూరు దగ్గర అన్నమాట. ఇది పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా కింద వస్తుంది. పల్నాడు జిల్లా అయి ఉంటుంది, సత్తెనపల్లి దగ్గర. అయితే అన్నీ అక్కడే ఏరియా అనమాట. ఇక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్ పోతే కోళ్ళూరు పంతులు గారి పొలం వస్తుంది కృష్ణానది వైపు. మరి ఒక 80 కిలోమీటర్లు పోతే గుడిమెట్ల వస్తుంది అనమాట. అది కూడా గుడిమెట్ల పోవాలంటే పిడుగురాళ్ళ కొండమూడు నుంచి గుంటూరు రూట్ తిరిగి బెల్లంకొండ మీదకైనా వెళ్ళొచ్చు, సత్తెనపల్లి మీదకైనా వెళ్ళొచ్చు అనమాట. అచ్చంపేట మీద గుడిమెట్ల వస్తుంది. ఇంకా కోళ్ళూరు పంతులు గారి పొలం పోవాలంటే మాత్రం పిడుగురాళ్ళ నుంచి ఇంకా వెంకటాయపాలెము, బెల్లంకొండ ఆ రూట్లో వెళ్ళొచ్చు అనమాట. రెండు స్పాట్లు కూడా కృష్ణానది దగ్గరే ఉన్నాయి. అయితే కారంపూడిలో కూడా దొరుకుతాయి అని అంటున్నారు, కానీ నేనైతే పోలేదు, అక్కడ చూడలేదు. అయితే ఇక్కడ రాళ్ళు మాత్రం భలే ఉంటాయి. క్రిస్టల్స్ కూడా పెద్ద పెద్ద క్రిస్టల్స్ దొరుకుతాయి. అయితే ఫారెస్ట్కి సంబంధించింది కాబట్టి కొన్నిసార్లు పోలీసులు కూడా వచ్చి అరుస్తుంటారు, రావద్దు వెళ్ళిపోండి అని. అయినా కూడా ఈ అన్వేషణ ఏంటంటే జనాలు వస్తుంటారు, ఎత్తుక్కుంటుంటారు. దొరికినోడు తీసుకోడు, దొరకనోడు ఏమి లేదు. ఎక్కువ పర్సెంట్ లాభం పొందిన వాళ్ళకంటే నష్టపోయిన వాళ్ళే ఎక్కువ అన్నమాట. ఇది హైవేకి దగ్గరగా ఉంటుంది, అద్దంకి హైదరాబాద్ రూట్ అనమాట. హైవే దగ్గరే, హైవే పక్కనే వాటర్ ఉంటాయి, రెస్టారెంట్ ఉంటుంది. కొంతమంది అక్కడే అన్నాలు వండుకుంటుంటారు, అక్కడే పడుకుంటుంటారు. గుడి ఉన్నది అక్కడ. చూడండి, వర్షం పడింది, నేను వచ్చిన తర్వాత వర్షం పడింది. నేను కూడా ఫుల్గా తడిశాను. రాళ్ళు, రంగు రాళ్ళు. అయితే ఈ రాళ్ళల్లోనే ఎత్తుక్కోవాలా. ఒకవేళ మా అదృష్టం ఉంటే పైనే కనిపించే అవకాశం ఉంటుంది. చూడండి, అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామందికి వీడియోల్లో ఎన్నోసార్లు చెప్తున్నాము, మీకు దొరికిన రాళ్ళు ఎవరికి చూపించవద్దు అని. అయితే ఒకవేళ మీకు నిజంగా కానీ వజ్రం కానీ దొరికింది అంటే మాత్రం అది వేరే వ్యక్తి చూశాడంటే మాత్రం ఏమన్నా జరగవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వజ్రం కాదు కాబట్టి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అదే వజ్రం అనుకో,
అవసరమైతే కొడతారు, చంపుతారు. కాబట్టి దయచేసి ఎక్కువ పర్సెంట్ ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళకి దొరికిన రాళ్ళని ఏందంటే రోడ్డున పోయే వాళ్ళని పిలిచేది, అయ్యా ఇదేందో చూడయ్యా అంటారు. నాకు కూడా ఇద్దరు ఆడవాళ్ళు నిన్న చూపించారు, ఏందయ్యా ఈ రాళ్ళని, కానీ వాటిలో వజ్రాలు లేవు. కానీ అలా చూపించడం మంచిది కాదు. అందరూ మంచి వాళ్ళే ఉండరు. ఇక్కడికి వచ్చే అన్వేషణలకు వచ్చేవాళ్ళు రకరకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. ఏంటంటే సొంత వ్యక్తి అయినా సరే, తోడు తీసుకువెళ్ళిన వ్యక్తి అయినా సరే, వజ్రం దొరికింది అంటే చూపించామంటే మాత్రం మనం ఆపదలో పడతాము. మనం తోడు వచ్చిన వ్యక్తి అయినా సరే, మనకు దొరికిన రాయి భద్రంగా దాచుకోవడము, ఇంటికి తీసుకెళ్ళటము అంతవరకే ఉండాలి. కానీ పక్కన వాళ్ళకి ఎవరికి చూపించవద్దు. ఇక్కడి నుంచి మనం క్షేమంగా వెళ్ళాలంటే రాయి మాత్రం ఎవరు చూపించకూడదు. ఇది పదే పదే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. దయచేసి గుర్తుంచుకోండి సబ్స్క్రైబర్సు అండ్ వ్యూవర్సు. అయితే ఈ మధ్య కాలంలో నా వీడియోలు కూడా బాగా వ్యూస్ బాగా ఎక్కువ వచ్చాయి, లైక్స్ కూడా వచ్చాయి. దయచేసి వీడియో చేయాలంటే చాలా కష్టమండి, ఖర్చులతో కూడిన పని. ఛార్జీలు వేల రూపాయలు పెట్టి మీకు ఈ విధంగా చూపించటానికి ఏదో నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కోసం నేను చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా నాకు ఒకటే సాయము, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకే, నాకు ఇంకేం వద్దు. నేను ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీడియో చేయడం జరిగింది. చూడండి, జేసీబీ అలా ఈ విధంగా కొండని పిండి చేసేసింది అనమాట. సగం కొండ అయిపోయింది ఆల్రెడీ. ఇదంతా టిప్పర్లు, జేసీబీ టిప్పర్లతోటి మట్టిని తరలించడం జరిగింది. చాలా మట్టిని తీసుకెళ్ళారు. కొండ చాలా పెద్దది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, కొండ చుట్టూ వజ్రాలు దొరుకుతాయి అని చెప్తుంటారు చాలామంది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక స్పాట్లో వజ్రాలు, మంచి మంచి రాళ్ళు అవి దొరికాయి అంటే మాత్రం ఆ ప్లేస్లోనే దొరకదు. ఎందుకంటే వజ్రాలు అనేవి ఒక కింబర్లైట్ పైప్ లైన్ ద్వారా మాత్రమే అవి బయటపడతాయి. ఆ పైప్ లైన్ ఎటువైపు వెళ్తే అటువైపు మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఉదాహరణకు జొన్నగిరి మనం చూసినట్లయితే అక్కడ వేల ఎకరాల భూమి ఉంది, పంటలు ఉన్నాయి. కానీ ప్రతి పంటలో కూడా వజ్రం దొరకదు. ఎక్కడో ఒక చోట వజ్రం దొరికిందంటే అక్కడే దొరుకుతుంది, కానీ ప్రతి పొలంలో దొరకదనమాట. కొన్ని పొలాల్లో అసలు ఆనవాళ్ళు కూడా కనపడవు. అంటే కింబర్లైట్ పైప్ లైన్ ఏ రూట్లో వెళ్తుందో ఆ రూట్లో వెతికితేనే వజ్రాలు దొరుకుతాయి. ఉదాహరణకు ఏంటంటే జొన్నగిరిలో పగిరిరాయి అన్నారు, పగిరిరాయి దొన ఆ చుట్టుపక్కల దొరుకుతాయి అంటున్నారు. అంటే అక్కడ కింబర్లైట్ పైప్ లైన్ ఉంది ఆ ప్లేస్లో. ఆ పైప్ లైన్ ఉన్న దగ్గర మాత్రమే వజ్రాలు దొరుకుతాయి. మళ్ళీ అశోకుని శిలాశాసనం అన్నారు, అక్కడ ప్లాట్లు వెంచర్ వేశారు కదా ఆ భూమి. మళ్ళీ శిలాశాసనం వెనక వైపు పొలం వాళ్ళు అన్నారు చిన్న జొన్నగిరి అక్కడ. ఇంకా మధునాథపురం, ఇంకా మళ్ళీ ఇక్కడ టవర్ ఉన్న పొలము, మరలా పెట్రోల్ బంకు పక్క పొలం అంటున్నారు. మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ దాటినాక లెఫ్ట్ సైడు రోడ్డు ఏమిటో ఒక పొలంలో దొరికినాయి అంటున్నారు. ఇంకా అక్కడే దొరుకుతున్నాయి కానీ మళ్ళీ కొత్తగా ఎక్కడో దొరకటం లేదు కదా. అది కూడా మధునంతపురం ఏంది, మధునంతపురం నుంచి శివాలయం ఉన్న పొలము ప్లస్ ఆ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతే రాముని పాదాలు, ఆ రాముని పాదాలు అనే ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్కి ఆ చుట్టుపక్కల పొలాల్లో మాత్రమే వజ్రాలు దొరికే అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వజ్రాలు అనేవి మనకి రేగి గింజ, బటన్ గింజ అంత సైజులో మాత్రమే ఉంటాయి. బయలుదేరి కొన్ని చోట్ల కొద్దిగా ఈ పిల్లలు ఆడుకునే గోలి అంత సైజులో ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఎక్కువ పర్సెంట్ రౌండ్గానే దొరుకుతాయి. రౌండ్గా స్మూత్గా కొబ్బరి నూనె పూసినట్టు ఉంటాయి అన్నమాట. సిల్వర్ కోటింగ్ ఉంటుంది పైన. అది ఏ కలర్ డైమండ్ అయినా సరే పైన ఒక కోటింగ్, ఒక పొర సిల్వర్ కోటింగ్ లాగా వస్తుంది.
చుట్టూ మోసపోయేది ఒకవైపు గ్యాప్ ఇస్తదనమాట 4 పచ్చాలుగా. అదే డైమండ్ అంటే. కొన్ని డైమండ్స్ ఎలా ఉంటాయంటే మొత్తం మోసుకెళ్తాయి. మొత్తం మోసుకుపోతాయి. కొబ్బరి నూనె పూసినట్టు స్మూత్‌గా ఉంటాయనమాట. అలాంటియే డైమండ్ గుర్తుపెట్టుకోండి. ఏది ఏ రాయి పడితే ఆ రాయి డైమండ్ కాదు. డైమండ్ గుచ్చుకోదు. డైమండ్ చేతిలో ఏసుకుంటే జారిపోతది. నున్నగుంటది. కానీ గుచ్చుకోదు. అది ఆ విధంగా గమనించుకోండి. రాయి దొరికినప్పుడు ఏ రాయి అంటే ఆ రాయి కాదు. పైన నునుపుండాలి. బాగా స్మూత్‌గా ఉండాల. ఆయిల్ పూసినట్టు ఉండాలనమాట. కొబ్బరి నూనె ఎలా ఉంటదో ఆ విధంగా నూనె పూసినట్టు ఉండాల. కొన్నిటికి షేప్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే కొన్ని రౌండ్‌గా ఉంటాయి. కొన్ని అప్పొచ్చు మాదిరిగా ఉంటాయి. కొద్దిగా పైన ఉబ్బుకున్నట్టు, పైన కింద ఉబ్బుకున్నట్టు కొద్దిగా అణిగి కొట్టినట్టు ఉంటాయన్నమాట. షేపులుంటాయి. షేప్ అంటే ట్రయాంగిల్ త్రిభుజం షేప్ ఉంటాయన్నమాట. అయితే ఇది చుట్టూ రాయి మోసకపోయినా కూడా మధ్యలో గ్యాప్ ఉండేది 4 పచ్చాల ఆకారంలో చిన్న సందు అంటే చుట్టూ మోసపోయి ఒకవైపు గ్యాప్ ఇస్తది. ఆ గ్యాప్‌లో నుంచి చూస్తే లోపల మొత్తం కనిపిస్తుంటది మనకి. గుర్తుంచుకోండి. అవే వజ్రాలంటే. ఇంకా కొంతమంది యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. గూగుల్‌లో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణకి వెళ్ళేటప్పుడు డైమండ్ ఎలా ఉంటదనేది అందరూ ఒకసారి చూసుకోండి. అది ఎలా ఉంటదని. ఎందుకంటే నేను కూడా మొదట్లో వెళ్ళినప్పుడు అది డైమండ్ దొరికింది నాకు. కానీ అది డైమండ్ అని నాకు తెలీదు. ఎందుకంటే స్టార్టింగ్ అక్కడ కొండ దగ్గరకి శ్రీరాంపురం కొండ దగ్గరికే వెళ్ళాను. రోడ్లోనే దొరికింది రౌండ్ బాలు. ఇంక దాన్ని ఒక రోజంతా చూశాను. ఏందిదని సూర్యుడు వైపు పెట్టి చూస్తే సెంటర్ నుంచి వి షేప్ కొట్టిందండి సైడ్‌కి. సెంటర్ నుంచి వి షేప్ లాగా ఇట్లా లైట్ సైడ్‌కి కొట్టిందనమాట. అంటే అది డైమండు. అప్పుడు అంటే ఒక రోజంతా తెలీదు నాకు అది డైమండ్ అని. చూడండి. ఒకవేళ తెలియకపోతే మనం యామారిస్తే అది ఇంగా నష్టపోతాం కదా! అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలా ఉంటాయో తెలుసుకొని అన్వేషణకి వెళ్ళండి. ఇది రోడ్డు అనమాట. రోడ్డు ఇంగా ఆ రోడ్డు కానించి ఈ వైపంతా కొండ కొట్టేశారు. చూడండి భారీ లెవెల్‌లో కొట్టారు. ఇక్కడి నుంచి మట్టి మొత్తం ఏందంటే లీజ్‌కి ఇచ్చారనమాట. లీజ్‌కి ఇస్తే వాళ్ళు ప్లాట్‌లకి తరలిస్తుంటారు. కొంతమంది రోడ్డుకేస్తుంటారు. ఇప్పుడంతా అభివృద్ధి చెందాలి కాబట్టి వీళ్ళు మట్టి కావాలి కాబట్టి కొండలని లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ మట్టిని రోడ్లకు తరలించడం జరుగుతుందన్నమాట. మనకు అభివృద్ధి కావాలి, కొండలు ఉండాలంటే కుదరదు. కానీ కొండలు ఉండాలి. రాబోయే తరాలకు వనరుల్ని ఉంచాలి. కానీ అభివృద్ధికి అవసరమైనంత మనం వాడుకోవాలి. అవకాశం ఉంది కదా అని కొండ మొత్తం కొట్టుకుంటా వెళ్ళిపోతే రాబోయే తరాలకు మట్టి కావాలంటే ఈ పెన్నా నది ఇసుక కొనుక్కున్నట్టు కొనుక్కోవాల్సి వస్తుంది. మనం ఎక్కడ దొరకదు. కొండలు కూడా కనుమరుగైపోతాయి. కాబట్టి మనకి ఎంత అవసరం వనరులో అంతవరకే తవ్వుకోవాలన్నమాట. వర్షం పడిందనమాట. ఇప్పుడు నేను వచ్చిన స్టార్టింగ్ వజ్రాన్వేషణ స్పాట్ అనమాట. స్టార్టింగు అది హైవే, అది హైదరాబాద్ హైవే. స్టార్టింగు ఇక్కడేనమాట మట్టి తీసింది. వజ్రాలు కూడా దొరికింది ఈ ప్లేస్లోనే. అంటే కొండకి వెళ్ళే దారి అనమాట. ఆ దారిలోనే చూడండి ఇదే ప్లేసు. నేను ఫస్ట్ చూపించిన ప్లేస్ మాత్రం అది వేరే ప్లేసు. ఇప్పుడు ఫస్ట్ హంటింగ్ జరిగిన ప్లేస్కి నేను వచ్చాను. చూడండి జనాలు కూడా ఒక 100 మంది వరకు వచ్చారు. కొండపైనే ఉన్నారు. ఇదనమాట సెకండ్ టైం. అంటే ఫస్ట్ టైం చూపించిన స్పాటే ఇది. అయితే ఇక్కడ కూడా దొరికాయి అంటున్నారు. దొరుకుతాయి. కాకపోతే కొండ స్టార్టింగ్‌లో దారి ఉంది కదా రైట్ సైడు. అక్కడ ఎక్కువ పర్సెంటు డైమండ్స్ దొరికాయి. నాకు కూడా మంచి మంచి స్టోన్స్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడైతే
మంచి మంచి స్టోన్స్ దొరికాయి. అస్సల నేనెప్పుడు చూడని స్టోన్స్ దొరికాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకైతే నాకు స్టోన్స్ అయితే ఇంక కనపడలేదు. ఇంగా అంటే ఆ స్పాట్‌లోనే దొరుకుతాయన్నమాట. ఆ స్పాట్ నుంచి పైకి మాత్రమే వజ్రాలు దొరికే అవకాశం ఉంది. ఈ కింబర్లైట్ అనమాట. దీన్ని కింబర్లైట్ అంటారు. ఈ కింబర్లైట్‌లో అన్నీ చూడండి అవి క్రిస్టల్స్ అంటే పలుకురాయిలోనే క్రిస్టల్స్ అనమాట. ఇంకా కొన్ని చోట్ల ఏందంటే క్రిస్టల్‌ని పగలగొడితే డైమండ్స్ దొరుకుతాయి. కానీ ఇంత పెద్దవి పగలగొట్టాలంటే మన వల్ల కాదు. అంటే కొన్ని కింబర్లైట్‌లో మాత్రమే డైమండ్స్ దొరికే అవకాశం ఉంది. అన్ని కింబర్లైట్‌లో దొరకవు. దీంట్లో దొరికే అవకాశాలైతే లేవు. అన్నీ సూది ముక్కరాళ్ళే ఉన్నాయి. చాలా పెద్ద రాయి ఇది. దీన్ని ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి కంపెనీలో పిండి చేస్తారు. వైట్ పౌడర్ వస్తదనమాట. ఆ వైట్ పౌడరు గాజు పరిశ్రమకి ఉపయోగిస్తారు. ముందుగా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మరలా కలుద్దాం.